నమస్కారం అండి. పోయిన వీడియోలో మనం కొన్ని విషయాలు అయితే చర్చించుకున్నాము. ఈ వీడియోలో మనము కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడదాము. ముఖ్యంగా ఒకరికి నేను ధన్యవాదాలు చెప్పాలా, ఎందుకంటే కన్నా శివశక్తి యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళైతే కన్నా ఈ వేరే మతాలను అన్య మతాలను విమర్శిస్తూ వాళ్ళు చేసే తప్పులు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ దాన్ని హాస్య రూపంలో అందరికీ తెలిపే విధంగా, అందరికీ వాళ్ళ తప్పులు ఎత్తి చూపే విధంగా ఉంటాయి. ఎవరిని కించపరచకుండా ఆ వీడియోస్ అయితే చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఆ షో నడిపిస్తున్న ఇద్దరికి యాంకర్స్కి ఇద్దరికి నేను చెప్తున్నా, హోస్ట్లకి, సార్ అయితే గాన ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక వీడియో చేయండి. ఏమి అంటే ఈ యూట్యూబ్లో ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, హిందుతత్వ ఛానల్స్ ఏవి ఉన్నాయో అవి కూడా ఈ మధ్య పెయిడ్ ప్రమోషన్ల కోసము, లేదంటే ఏదో స్వలాభం కోసం వాళ్ళని ఇతర మతస్థుల్ని మీరు ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వీడియోస్లో వాళ్ళని పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ మతాన్ని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అట్లే ఏమీ తెలియకుండా వాళ్ళని తీసుకొని వచ్చి సెలబ్రిటీస్ని చేస్తూ ఉన్నారు. ఈ రెండు విషయాలను కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు కూడా మీరు ఒకసారి చూపిస్తే కన్నా యూట్యూబ్లో చాలా బాగుంటుంది. ఇది నా రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్. వీలుంటే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోసారి మీకు మీరు చేస్తుండే ప్రయత్నానికి చాలా ధన్యవాదాలు. ఇంకొకటి వచ్చేసి సిరాజ్ సార్, నేను మీకు పెద్ద అభిమానిని. ఎందుకంటే కన్నా మోటివేషనల్ స్పీచ్లు ఏమైతే ఉంటాయో, మీ ఇన్స్పిరేషన్స్ స్పీచ్ ఏముంటుందో ఆ ప్రోగ్రామ్స్కి నేను ఎన్నోసార్లు అటెండ్ అయినాను. ఎన్నోసార్లు మీ నుంచి నేను మోటివేషన్ తీసుకొని దాన్ని ఎన్నిసార్లు ఎంతమంది మోసం చేసినా, లేదంటే ఏదో విధంగా నా బిజినెస్ దెబ్బతీసినా, లేదంటే నేను ఏదో ఒక నా చేత కాదు అనుకున్న టైంలో మీ మోటివేషన్ స్పీచ్ విని నేను ఇది కాకుంటే ఇంకోటి అని ప్రతిసారి ట్రై చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. నాకేమో అది ఒక తరం మీ స్పీచ్లు వింటే కన్నా బాగా మోటివేషన్గా ఉంటుంది, నేను చేయగలను అనే ఒక హోప్ వస్తుంది. అలాంటి మీరు కూడా ఈ ట్రాప్లో పడతారు అని నేను అనుకోలేదు. దయచేసి ఈ ట్రాప్లోకి మీరు దిగొద్దండి. మీ మీద ఉండే నమ్మకము, గౌరవము కోల్పోతారు. దయచేసి ఎప్పుడు ఎవరి దగ్గరను డిబేట్కి అని మాత్రం వెళ్ళొద్దండి. మళ్ళీ మత ప్రచారము లేదంటే దీనికి దిగొద్దండి. మీకు తెలుసు ఇది ఎలాంటి పెద్ద ట్రాప్ అనేది. మళ్ళీ రెండవది వచ్చేసి మీకు అన్ని మతాల గురించి తెలుసు, మరియు మీరు అనేక వేదికల్లో మాట్లాడినారు. హిందూ ధర్మం కానీ, ముస్లిం ధర్మం కానీ, ఇంకోటి కానీ మీకు చాలా బాగా తెలుసు, అన్నీ తెలుసు. తెలిసిండే వాళ్ళు ఈ ట్రాప్లోకి దిగకూడదు అని నా ఒక ఒపీనియన్. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పిండలేదు, నా పర్సనల్. మీకు నచ్చితే కానీ ఒకసారి యోచన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ముఖ్యమైన టాపిక్ ఇక్కడ ఒకరు చెప్తా అన్నారు, వినండి. ఎడారి ఎవరు సృష్టి? బ్రహ్మ సృష్టి ఆయన దృష్టిలో. అంటే బ్రహ్మ పాపం చేసినా ఎడారిని సృష్టించి ఈ భూగోళం మొత్తం ఎవరు సృష్టించారంటాడు ఆయన? బ్రహ్మ సృష్టి అంటాడా? లేదా పొలిటికల్ అనలిస్ట్ గా ఉండి పొలిటికల్ అనాలిసిస్ చేసుకోక ఇదంతా ఎందుకు సార్ మీకు? పొలిటికల్ అనలిస్ట్ కాదు. రాబోయే తరాలు మన దేశం కనుక ఎదగాలంటే గోమూత్రం తాగి ఆవపేడ తిని పంచగవ్యం తిని మనం ముందుకు వెళ్ళాలా, లేకపోతే అమెరికా రష్యాలతో పోటీ పడి మనం సూపర్ పవర్ గా ఎదగాలా అనేది దానికి. అమెరికా రష్యాలో నాస్తికులు ఎవరున్నారు? అమెరికా రష్యా వాళ్ళు ఎవరు ఇంత మూర్ఖత్వంగా ఉండరు. వాళ్ళు అమెరికాలో సైంటిస్టులు కానీ ప్రజలు కానీ ప్రోగ్రెసివ్ థింకింగ్. సైన్స్ కనుక వాళ్ళ మతాన్ని ధిక్కరిస్తే సైన్స్ నే ఒప్పుకుంటారు. వాళ్ళు మత నమ్మకానికి సైన్స్ కి మధ్యలో క్లాష్ వచ్చినప్పుడు వాళ్ళు మతాన్ని పక్కన పెట్టినారు. ఆ దేశాలే అభివృద్ధి చెందినవి. మతమే ఫైనల్, సైన్స్ మేము ఒప్పుకోమన్న దేశాలు నాశనం దిశగానే ఉన్నాయి. భారతదేశం ఉందా? భారతదేశం గత 10 సంవత్సరాలుగా తిరోగమన దిశలో పోతుంది. గత 10 సంవత్సరాలు అంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. ఇప్పుడు సుందర్ పిచై ఉన్నాడు, సత్యనాథెల్లా ఉన్నారు. వీళ్ళందరూ ఐఐటి స్టూడెంట్స్. అమెరికాలో ఉన్న అగ్రగామి సంస్థలని ఏరుకున్న ప్రతిభని అందించింది మన ఐఐటి సంస్థలు. ఐఐటికి ఒక డైరెక్టర్ మొన్న ఏమంటాడంటే గోమూత్రం తాగితే జ్వరం తగ్గుతుంది అంటాడు. మరి హాస్పిటల్ ఎందుకు? పారాసిటమాల్ ఎందుకు? గోమూత్రం వాడే పంపిణీ కదా. ఇప్పుడు దీనికి వివరణ ఇస్తాను సార్, ఏమనుకోనద్దండి. ఏమి అంటే కన్నా మీరు చెప్పినట్లు ఎడారిని సృష్టించింది బ్రహ్మే, నీళ్లను సముద్రాలను సృష్టించింది బ్రహ్మే, చెట్లు చేమ పుట్ట గుట్ట జీవరాశి మొత్తం అంతా సృష్టించింది బ్రహ్మే. కానీ బ్రహ్మ మతాలను సృష్టించలే, మానవుల మధ్య భేదాలను సృష్టించలే.
ప్రతి మానవుడు, ప్రతి మనిషి, ప్రతి చెట్టు, పుట్ట, నీరు, నిప్పు, ఆకాశం, గాలి ఇవన్నీ కూడాను సమానమే అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ సమానత్వంలో మీరు మధ్యలో ఈ మత భేదాలు, జాతి భేదాలు, కుల భేదాలు ఎందుకు వచ్చినాయి? ఇవి రాకూడదు కదా. మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నారు మీరు, ఏమి అంటే కన్నా గోమూత్రం తాగితే ఈ దేశ అభివృద్ధికి ఏం నష్టము? గోమూత్రంలో మీకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అది సైన్స్ ఒప్పుకొనింది, వేరే దేశాల వాళ్ళు ఒప్పుకొనిన్నారు, సైంటిస్టులు దాని మీద టెస్ట్ చేసి పరిశోధన చేసి కూడా ఒప్పుకొనిన్నారు. అందుకే ఐఐటి వాళ్ళు కూడాను దాని గురించి చెప్తున్నారు. ఐఐటి వాళ్ళు ఏమి పిచ్చోళ్ళ చెప్పడానికి? ఐఐటి వాళ్ళు చెప్తున్నారు అంటే కానీ దాని మీద ఎన్నో పరిశోధనలు చేసి ఉంటారు, దాన్ని రీసెర్చ్ చేసి ఒప్పుకొనిన తర్వాత ఇంకొకరికి చెప్తారు. ఇప్పుడు మీరు చెప్తుండే హాస్పిటల్లో టాబ్లెట్లు ఇవన్నీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి? అంతకుముందు రోగాలు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు? కథ చెప్తాను ఒకటి. ఇది జరిగిండేది, ప్లేస్ కూడా చెప్తాను. ఒకరోజు ఒక రైతు ఆవుల్ని తోలుకొని కొండ మీదకి వెళ్తాడు. కొండ మీదకి వెళ్తే కనుక అతనికి ఒక ముళ్ళు కుచ్చుకొని ఆ ముళ్ళు నుంచి సెప్టిక్ స్టార్ట్ అవుతుంది. సెప్టిక్ స్టార్ట్ చేసి ఆ కాలు ఏమైతే ఉంటుందో కుడి కాలు మొత్తము తీసేయాలా అని చెప్తారు. ఎక్కడ? మీరు చెప్పిండే హాస్పిటల్లో. చెప్తే కనుక కాలు ఎట్లా ఏమి అని అనుకుంటుండే టైంలో చూద్దాము అని ఓపికగా ఉంటాడు. డైలీ అట్లున్నా కూడాను వన్ జీవన ఉపాధి సాగించాలి కాబట్టి డైలీ ఆవులను తీసుకొని ఆ కొండ మీదకి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఆ ఊర్లో ఉన్నటువంటి ఏదో చిన్న ఆయుర్వేదిక్ వాళ్ళు కానీ లేదంటే పాత వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఆ గోమూత్రాన్ని కొన్ని మూలికల్లో, చెట్టు మూలికల్లో యూజ్ చేసి కట్టగడుతూ ఉంటాడు. డైలీ ఇదే విధంగా చేస్తూ ఉంటాడు. అది ఒకే ఆవు తీసుకుని ఆ గోమూత్రంలోనే చేస్తుంటాడు. నెల రోజులకి అతని కాల్లో ఏదైతే గ్యాంగ్రింగ్ అయిందో తీసేయాలో అంటారో అది నార్మల్ స్థితికి వస్తుంది. ఏమి అని దాని గురించి రీసెర్చ్ చేస్తే తెలిసిందేమి అంటే ఆ కొండలో అనేక మూలిక ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల్ని ఆ ఆవు తిని జీర్ణించుకున్న తర్వాత ఆ గోమూత్రము మీరేం చెప్పినారో దాంట్లో ఆ ఔషధ గుణాలు అనేవి ఇంక్లూడ్ అయ్యి వచ్చినప్పుడు దాన్ని వాడు యూజ్ చేస్తే ఆ ఏదైతే గ్యాంగ్రింగ్ అయిందో అది తగ్గింది, ఆ ప్రభావం తగ్గింది. ఇది తెలిసి దాని మీద ఆ కొండ మీద అనేక మంది రీసెర్చ్ ఇప్పటికీ చేస్తా అన్నారు, ఒప్పుకున్నారు. ఆ కొండలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఒప్పుకున్నారు. అక్కడ ఒక ఆయుర్వేదిక్ విద్యాలయము ఏదో ఒకటి కట్టినారు కూడా. దీనికి ఏం చెప్తారు? మన పూర్వం ఉన్నటువంటి విద్యా విధానము మరియు దాంట్లో ఉన్నటువంటి వృక్షశాస్త్రానికి సంబంధించిన గుణాలు, జంతు శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కలిసే కదా ఇప్పుడు ఉన్నటువంటి వైద్యానికి కారణమైంది. విదేశీయులు కూడాను మన భారత సంస్కృతిని ఒప్పుకోవడానికి కారణం ఏమంటే గన మన సంస్కృతి పెద్దదే చిన్నదే అని కాదు, అనేక విషయాలు నిగూఢంగా గుప్తంగా ఉన్నాయి, అవి తెలుసుకోవాలా, జ్ఞానం పొందాలా అని. అలాంటి సంస్కృతిని వేరే దానికి దేనికిను ట్యాగ్ చేయొద్దండి. దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.